యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనం ఒక చొక్కా కొనుక్కున్నాం, అది తిరిగిపోయింది, కొంతకాలం అయిన తర్వాత సంవత్సరం 2 ఏళ్ళు అయిన తర్వాత ఏం చేస్తాం, చొక్కా పారేసి ఇంకొక చొక్కా కొనుక్కుంటాం. అంతేగాని ఆ చొక్కా పాడైపోయిందని బాధపడుతూ కూర్చోం కదా. ఈ శరీరం కూడా అంతే. ఆత్మ శరీరాన్ని తీసుకుంటుంది, ఇది ఎప్పుడు శరీరం నాశనం అయిపోతుందో, అవసరం తీసుకొస్తుందో దాన్ని వదిలేసి ఇంకో శరీరం కట్టడం అంత తేలిగ్గా తీసుకోవాలి. మన శరీరం చచ్చిపోతామని బాధపడుతూ కూర్చుంటే ఏమి లాభం లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషహిమార్థః. ఈ ఆత్మని శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దేహపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆరుకున్నట్లు చేయజాలదు. నువ్వు అనుకుంటున్నావు వీటికి నిద్ర కనబడుతున్నా భీష్ముడిది, ద్రోణుడిది శరీరాలు మాత్రమే, ఆత్మ కాదు. నువ్వు ఆత్మని ఏం చేయలేవు, చంపలేవు. కాబట్టి ఈ శరీరాలను నువ్వు చేస్తున్నావు అంతే. వీటిని ఆత్మని ఎవరు ముట్టుకోలేరు, నాశనం చేయలేరు. నువ్వు శస్త్రంతో, అగ్నితో కానీ, నీటితో కానీ, వాయువుతో కానీ దాన్ని ఆత్మని నువ్వు ఏమీ ముట్టుకోలేవు. జాతస్య హి ధ్రువోర్మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహారేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే, అలా మరణించిన ప్రతి జీవి మళ్ళా పుట్టాల్సిందే. ఇది కంటిన్యూస్ లైఫ్ సైకిల్ సైకిల్ అలా అవుతూనే ఉంటుంది, దాని ఎవరు అప్పడానికి లేదు. కాబట్టి దాని గురించి బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. మన ఈ మధ్యన చిన్న